स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, మోక్ష విద్య, మహావిద్య, కామ్య విద్య అని శ్రీ విద్య స్వరూపాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. శ్రీ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటి? నిజంగా ఇది పరా విద్య. మంత్రం పురుష సంబంధితం, విద్య స్త్రీ సంబంధితం. ఈ ప్రాథమిక విభజనతో విద్య అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రెండింటినీ మనం చూసినప్పుడు రెండు మన దగ్గరే ఉన్నాయి. ఈ రెండింటిలో పురుషకారంగా దైవాన్ని స్తోత్రం చేస్తే మోక్షం లభిస్తుంది. భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ రెండు ఉన్నాయి. ఈ శ్రీ విద్య ఉపాసన చేస్తే మట్టుకు భోగము లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. రెండింటికి మూలకారకం శ్రీ విద్య, పరా విద్య. పురుషకారంగా దైవాన్ని అర్చించడంలో కేవలం మోక్షమే. పరమేశ్వరుడు నిర్గుణుడు, ద్వంద్వాతీతుడు. సత్వ రజస్తమో గుణాలలో సత్వగుణాత్మకంగా మనం దైవాన్ని స్తోత్రం చేస్తే శివ దర్శనం కలుగుతుంది, బ్రహ్మానందం లభిస్తుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే శివారాధన చేసేవారు అధికంగా భస్మం అలదుకొని, వస్త్రధారణ లేకుండా పెళ్ళిని వస్త్రాలు ధరించి నిరాహారంగా, మితాహారంగా సత్వగుణోపేతులై కనిపిస్తూ ఉంటారు. ఈ పరావిద్య అన్నటువంటి స్త్రీ విద్యలో, శ్రీకారంగా చేసేటటువంటి శ్రీ విద్యలో రజోగుణాత్మకంగా, తమోగుణాత్మకంగా ఉండేటటువంటి రెండు పద్ధతులను మనం చూస్తూ ఉంటాం. సమయ దక్షిణము, సమయ వామము. కౌళము, వామము, చరము, స్థానము, శాపరము అనే 5 విధాలుగా ఉండేటటువంటి తంత్ర మార్గాలలో ఇవన్నీ కూడా అవైదికం. కలిపి చెయ్యాలి. భర్త లేకుండా కేవలం భార్యనే గౌరవించడం, పూజించడం అధర్మం, అనైతికం, అశాస్త్రీయం అన్న నేపథ్యంలో పరావిద్య అయినప్పటికీ సంప్రదాయకులు ఎంత లలితోపాసన చేస్తారో, ఎంత కౌళ ఉపాసన చేస్తారో, లేక ఖడ్గమాల అన్న రూపంలో శక్తిమాలని అర్చన చేస్తారో. అసలు ఆ స్తోత్రం పేరు శక్తిమాల. ఆ 6 విధాలుగా చేసే క్రమంలో ఖడ్గధారణ, ఖడ్గ ఆకర్షణ, ఖడ్గ ఆవశ్యకత మొదటగా రావడం చేత ఖడ్గమాల అన్న పేరు సిద్ధపడింది. శక్తిమాల నిజమైన పేరు. శక్తిని అందించేది మాలిక. ఈ రూపంలో పురుషకారం కాకుండా కేవలం స్త్రీ రూపాన్నే ప్రధానంగా స్వీకరించి అర్చన చేసిన సందర్భంగా సంప్రదాయం, వైదిక మార్గం ఈ విద్యను విద్య అన్నది దశమహావిద్యలు అన్న పేరిట ఒక్కొక్కటి మనకు అందించింది. కాళీ మొట్టమొదటిగా ప్రారంభం చేసుకొని అనంతరం ఆ దశమహావిద్యలలో కమలాత్మిక పదవ రూపంలో, విద్యా రూపంలో అమ్మవారిని ఎలా ఉపాసన చేయాలో ఈ 5 విధాలుగా చెప్పబడ్డటువంటి తంత్రముల ద్వారా తెలియజేసింది. మంత్రం అంటే మట్టుకు ఇద్దరిని కలిపి ఉంచేటటువంటి ఏకాత్మతాభావం. పురుషుడు లేకుండా స్త్రీ ఉండదు, స్త్రీ లేకుండా పురుషుడు ఉండడు. శుద్ధ చైతన్య గుణాన్ని మనం ఉపాసన చేసేటటువంటి క్రమంలో నిర్గుణంగా దైవాన్ని స్తోత్రం చేయాలి అంటే శివశక్త్యాయుక్త, శివుడితో కూడుకున్న శక్తినే ఉపాసన చేయాలి. ఎంత లలితోపాసన చేసినా మళ్ళీ నమక పారాయణ తప్పనిసరి. అందుకే ప్రాచీనులు చెబుతారు విద్య అన్నప్పుడు స్త్రీ సంబంధితం, పరావిద్య, శ్రీ విద్య ఇలా చూడాలి. మంత్రం అన్నప్పుడు పురుషకారంగా, శివస్వరూపంగా అర్థం చేసుకోవాలి. ఇది విషయం. గురుగారు, శివస్వరూపాలలో దక్షిణామూర్తి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? మౌనాన్ని దక్షిణామూర్తి ప్రబోధించడంలో ఆంతర్యం ఏమిటి? మౌనమే దైవ రూపం. శబ్ద బ్రహ్మము అన్న శబ్దాన్ని మనం వివేచన చేస్తే దక్షిణామూర్తి స్వరూపం మనకు తెలియవస్తుంది. నిశ్శబ్దంలో శబ్దం ధ్వనిస్తుంది. ఊరికే ఉండగలమా?
ఒక క్షణం ఉండే ప్రయత్నం చేయండి. ఊరికే ఉండలేం. ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనస్సు. మంచి చెడు, ఊహ కదా, బుద్ధి కదా, చెడు వైపు కూడా పోతుంది. చేతులు కదా ఊరికే ఉంటాయా, ఏదో చేస్తూ ఉంటాయి. కన్నులు కదా రెప్పలు అలార్చుతూ, చెవులు కదా వింటూ, ఇంద్రియాలు కదా వాసనలు చూస్తూ, సమస్త ప్రపంచంతో మమైకమై విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. అదే 10వ గ్రహం శరీరం. ఇందుకు అతీతంగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అది యోగం. డూయింగ్ నథింగ్ ఈజ్ కాల్డ్ యోగా అనే ఒక నిర్వచనం యోగా గురించి ఉంది. ఏం చేయకుండా ఉండగలగడం. అది దాదాపుగా అసాధ్యం కనుక ఆ అసాధ్య మార్గాన్ని సుసాధకంగా చేసే శక్తి పేరు దక్షిణామూర్తి. దక్షిణం దిక్కుగా ఉండేటటువంటి శక్తులు రాక్షస శక్తులు. యమలోకం ఉన్నట్లుగా లేక గంభీరమైన మానవ స్వభావానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి అనేకమైన శక్తులు, తామసిక స్వరూపాలు దక్షిణం వైపుగా ఉంటాయి. అవేవి మన వరకు రాకుండా అడ్డంగా ఉండి వాటిని నిరోధించేటటువంటి శక్తి స్వరూపం దక్షిణామూర్తి. తరోర్ విచిత్రం వటవృక్షమూలే. ఆయన వటవృక్షం కింద ఉంటాడు. ఆయన యువకుడు. ఆయన్ని ఆశ్రయించి ఉండేటటువంటి శిష్యులంతా కూడా వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన మౌనంగా ఉన్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత తమ్ముడు కదా దక్షిణామూర్తి. ఉపనిషత్తులలో ఎక్కడా దక్షిణామూర్తి ప్రస్తావన కనపడదు. వైదిక మార్గాలలో కూడా ఎక్కడా మనకు ఈ ప్రస్తావనలు ఉండవు. కానీ సమస్తమైన శ్రీ విద్యని మనం ఉపాసన చేయాలి, తెలుసుకోవాలి అంటే మట్టుకు ముందుగా తెలవవలసింది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి సంవాదే అన్నప్పుడు, హయగ్రీవాగస్య సంవాదే అన్నప్పుడు దక్షిణామూర్తి మంత్రం ముందుగా మనకు ఉపాసన చేసిన అనంతరమే శ్రీ విద్య గురించిన అవగాహన ఏర్పడుతుంది. అలాంటి దక్షిణామూర్తి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండడంలోనే సమస్త విద్యలను బోధించేటటువంటి శక్తి దక్షిణామూర్తికి మాత్రమే ఉన్నది. శివస్వరూపానికంటే కూడా పూర్వమైనటువంటి స్వరూపం, ముందుగా ఉన్న రూపం దక్షిణామూర్తి స్వరూపం. ఒక చేతిలో జ్వాల, ఒక చేతిలో జపమాలిక, ఒక చేతిలో జింక, ఒక చేతిలో పార్వతీదేవిని అంకము తొడ మీద కూర్చుండబెట్టుకొని చేతితో ఇలా బంధించి చతుర్భుజుడిగా దర్శనమిచ్చే దక్షిణామూర్తి స్వరూపము పరమపుణ్యప్రదం. ఇక్కడ దక్షిణామూర్తి శక్తి వేరు కారు. దక్షిణామూర్తి శక్తితో కూడుకుని ఉండే రూపాన్నే ఉపాసన చేయాలి. నేటి కాలంలో ఛాయాచిత్రాలలో కూడా ఇలా ఎక్కడా మనకు పార్వతీదేవితో కూడుకుని ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వరూపం కనపడదు. అరుదుగా ఉపాసకుల ఇళ్లలో మాత్రమే ఈ రూపాన్ని మనం చూడగలుగుతాం. ఇది నిజమైన దక్షిణామూర్తి స్వరూపం. అగ్నిజ్వాల జ్ఞానానికి ప్రతీక, అక్షమాల జపమాలిక కాలానికి ప్రతీక, జింక సమస్తమైన ప్రకృతికి, చంచలమైన మన మనస్సుకు ప్రతీక, శక్తికి అమ్మవారి ప్రతీక. ఇది ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దక్షిణామూర్తి స్వరూపం. గురువుగారు, ఆలయ దర్శన వేళలో మనం చూస్తే ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది భక్తులు. ఇలా చేయొచ్చు అంటారా? ఇది ఆలయ ప్రవేశార్హత లేని సమయాలలో, ఆలయ ప్రవేశానికి కుదరని ఆలయ వేళలు ఉన్నప్పుడు, ఆలయం సందర్శించడం కోసం వచ్చిన భక్తులు ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేస్తే పరమాత్మను చూచిన ఫలితం మనకు లభిస్తుంది. పరమాత్మ సాన్నిధ్యంలో దీపారాధన చెయ్యాలి. కాబట్టి ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా దీపాలు వెలిగించినా వారు పాటించవలసిన అనేక నియమాలు ఉంటాయి. ఆ నియమోల్లంఘనం చేసి కేవలం దీపారాధన మాత్రమే చేసి 2 చేతులు జోడించి నమస్కరించి చేతులు దులుపుకొని వెళ్ళిపోతే ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. వచ్చిన పుణ్యం కాకుండా రెట్టింపు పాపం మనకు లభిస్తుంది. ఇది దోషం. ఎందుకంటారా? ఆలయ ప్రాంగణాన్ని మనం అపరిశుభ్రం చేస్తున్నాం. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం
కైలాసం చేరేంత వరకు అక్కడే కూర్చోవాలి, జపం చెయ్యాలి. మన ఇల్లు కాదు, ఆలయంలోకి వచ్చాం, ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాం. మనబోటి వారు వందల మంది అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నిజంగా మనం చేయవలసింది ఏమిటి అంటే, దీపాలు వెలిగించి ఎవరైనా వెళ్ళిపోతే అక్కడ ఉండే ఆ దీపాల్లో తైలం ఉంటే వాటిని మళ్ళీ ఉద్దీపనం చేసే ప్రయత్నం చేయాలి. లేదా జ్వాలగా వెలిగిన అనంతరం ఆ దీపాలు ఏవైనా కొండకు చేరితే అలాంటి దీపాలన్నింటినీ కూడా సేకరించి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచే పని చేయాలి. దీపం వెలిగించడంలో ఉన్న దీపాన్ని వెలిగిస్తే రెట్టింపు పుణ్యం. అంత మట్టితో చేసిన ప్రమిద సిద్ధం చేసుకొని అంత తైలాన్ని చిన్న గాజు బుడ్డీలో తీసుకువెళ్ళి, రెండూ విలువైనవి కావు అనే ఉద్దేశ్యంతో ఇత్తడి, వెండి ఇలాంటి ప్రమిదలలో దీపం వెలిగిస్తే వదిలేసి వచ్చేస్తారా? మట్టి ప్రమిద అయితే, బియ్యం పిండితో చేసిన ప్రమిద అయితే దీపం వెలిగించి వచ్చేస్తారు. అంటే దేవుడి కోసం వెలిగించే వస్తువులో కూడా మనం విలువను చూస్తున్నాం, మర్చిపోకూడదు. ఇది దీపం ప్రధానం. ఆ దీపం వెలిగినంతసేపు అక్కడ కూర్చోవాలి. ఇది ఇంకా ప్రధానం. మౌనం ప్రధానం, నిశ్శబ్దం ప్రధానం. కూర్చునే ఓపిక లేని ఎడల దీపాలు వెలిగించే అవసరం లేదు. పరమాత్ముడేమీ మిమ్మల్ని దీపాలు వెలిగించండి అని అడగలేరు. ఎవరైనా దీపాలు వెలిగించి వెళ్ళిపోతే ఆ దీపం అర్ధాంతరంగా కొండకు చేరితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటివి కనిపిస్తే వాటిని మళ్ళీ ఉద్ధరించే ప్రయత్నం చేస్తే అది పుణ్యప్రదం. మనం దీపం తీసుకువెళ్ళి వెలిగించే ప్రయత్నం చేస్తే మట్టుకు ఆ దీపం కొండకు చేరేంత వరకు అక్కడ కూర్చోకపోతే దీపం వెలిగించిన పుణ్యం దేవుడెరుగు. వెలిగించి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన పాపం వచ్చి చుట్టుకుంటుంది. ఇది మర్చిపోకూడదు. ఆలయంలో అర్చకుడు స్వామివారి సన్నిధానంలో దీపాలు వెలిగిస్తారు, చూచి నమస్కారం చెయ్యాలి. అలా కాకుండా మనమే వెలిగించాలి అన్నప్పుడు శ్రీలంకలో ఒక ఆలయంలో ప్రత్యేకమైన ఆచారం ఉంది. అమ్మవారి ఆలయం అది. ఆలయంలో వేలాది దీపాలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. ఆలయంలోనికి మనం వెళ్ళగానే ఆలయ నిర్వాహకులు ఒక పళ్ళెంలో 3 దీపాలు ప్రమిదలు ఉంచి, తైలంతో అలంకరించినవి ఉంచి, వెలిగించే నిమిత్తమై అగ్గిపెట్టెని కూడా ఉంచి మన చేతికి అందిస్తారు. దీపాలు వెలిగించి ఆ పళ్ళెం చేతబుచ్చుకొని ఆలయమంతా కూడా ప్రదక్షిణగా తిరిగి అనేకులు ఒకచోట ఈ దీపాలన్నింటినీ కూడా భద్రపరుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ దీపాలన్నీ పెట్టాలి. ఆ పళ్ళాన్ని మళ్ళీ ద్వారబంధం వద్ద ఆ ఆలయ నిర్వాహకులకు అందించాలి. అద్భుతమైనటువంటి ఈ పద్ధతిలో దీపాలు వెలిగించిన పుణ్యం, దీపం చేత ఉన్నది కాబట్టి మౌనం, ఆ దీపాన్ని ఒకే చోట భద్రపరుస్తున్నాం కాబట్టి ఇంకా విశేష పుణ్య ఫలం. నేటి కాలంలో ఆలయ నిర్వాహకులు ఎక్కడైనా కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మట్టుకు, నిరంతరం ఇలా దీపాలు వెలిగించే ప్రయత్నం చేస్తే మట్టుకు హర్షించవలసిన విషయం, స్వాగతించవలసిన విషయం. ఇది విషయం. గురుగారు, వివిధ దేవతామూర్తులను కనుక మనం చూసినట్లయితే వారి చేతుల్లో ఆయుధాలుగా త్రిశూలం మనకి గోచరం అవుతూ ఉంటుంది. త్రిశూలం దేనికి సంకేతం? సృష్టి స్థితి లయాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, భూత భవిష్యత్ వర్తమానాలకు ఈ త్రిశూలం ప్రతీక. ఇంతకంటే మించి ఇంకొక ప్రతీకాత్మక వివేచన కూడా ఉంది. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే మూడింటిని మధ్యగా, కాయిక వాచికములు ఇరువైపులుగా త్రిశూలంగా ఆలోచన చేసే విధానం. కాయికము శరీరము, కాయము, వాచికము మనసు, మాట, మధ్యలో ఉండే బుద్ధి. ఇందులో మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము ఉన్న కారణం చేత కాస్త ఎగువగా కనిపించే ప్రయత్నం విశేషంగా మధ్యలో. ఈ మూడింటిని కలిపి త్రిశూలము అంటున్నాం. ఒకానొక రాక్షసుడిని సంహారం చేయడం కోసం వాడు త్రిపురముల పైన ఆధారం కల శక్తి. ఈ త్రిపురములు కూడా బంగారం, వెండి, లోహాలతో చేసిన నగరాలు, 3 నగరములు నిర్మించుకొని భూమికి సంబంధించిన కక్ష్య అవతల అంటే శూన్యంలో నివాసం చేస్తున్నాడు.
శూన్యంలో త్రిపురాసురుడిగా నివాసం చేస్తున్న కారణం చేత మరణం లేకుండా పోయింది. రాక్షస స్వభావం కారణం చేత ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. మాట, మనస్సు, శరీరం 3 కూడా త్రికరణములు ఒకే మాట మీదికి రావాలి. అప్పుడే త్రిశూలం సమర్థవంతంగా శత్రు నాశనం చేయగలుగుతుంది. శూలేన పాహినో దేవి అమ్మవారిని స్తోత్రం చేసే క్రమంలో మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి ఈ విశేషాంశాన్ని మరింత ప్రత్యేకంగా వివరిస్తుంది. ఎందుకు త్రిశూలం అని చెబుతూ, త్రిశూల అర్హత ఏమిటి అని చెబుతూ. అందుకే కేవలం శివ సంబంధమైన కుటుంబ వృత్తాంతాలలోనే కాకుండా ఏ దేవతకు సంబంధించిన విశేష రూపమైనా కూడా చతుర్భుజ, షోడశభుజ, అష్టభుజాదులతో ఆ దైవాన్ని మనం దర్శించే క్రమంలో ఉంటే చేతిలో మనకు త్రిశూలం కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో త్రిశూలం అంటే మనలో ఉన్నటువంటి గత, వర్తమాన, భవిష్యత్ జన్మల వృత్తాంతాలు, చేసే కర్మలలో ఉన్నటువంటి సత్వ, రజస్, తమో గుణాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాదులతో పాటుగా మనలో ఉన్నటువంటి తామసికాదులతో పాటుగా అనేకం చేసినవి, చేయబోయేవి, చేస్తున్నవి అన్నింటికి మూలంగా ఉండే మనస్సు ప్రధానంగా ఈ శూలాన్ని మనకు మనమే నిర్మించుకోవాలి. తీవ్రమైన దోషం చేసిన వారికి శూల దండన అంటూ మనకు మహాభారతం వివరిస్తుంది. భాగవతం కూడా ద్వితీయ స్కంధంలో 28 రకములుగా ఉండేటటువంటి నరకములలో శూల దండన ఒక నరకం అంటూ తెలియజేస్తుంది. శూలం మీద కూర్చుని తపస్సు చేయడం, శూలాన్ని దేహంలో ఒక బాధాకరంగా దిగవేసుకొని శివనామస్మరణ చేయడం, తీవ్రమైన ఈ శివ సంబంధిత లీలలు, విన్యాసాలు అన్నీ కూడా మనం వీర పాశుపతంలో లేక పాశుపత విధానంలో చూస్తూ ఉంటాం. శూలం అన్నప్పుడు మనలో సత్వగుణాన్ని పెంచేదిగా కూడా మనం భావన చేయాలి. ఇదంతా ఒక వర్గం కాక శూలానికి సంబంధించిన ఇంకొక జ్ఞానం ఉంది. పంచాయతన ఆలయంలో 6వ దైవం కుమారస్వామి. కుమారస్వామికి ప్రతీక త్రిశూలం. ఈశ్వరుడి మధ్యలో, వినాయకుడు నైరుతి, పార్వతి వాయవ్యం, విష్ణువు ఈశాన్యం, సూర్యుడు ఆగ్నేయం కాగా 6వ శక్తిగా ఆలయంలో ఉండే శక్తి స్వరూపము కుమారస్వామి త్రిశూలానికి ప్రతీక. శక్తి కుమారస్వామికి తనకు ప్రాతినిధ్యం వహించే విధంగా శూలాన్ని అందించింది. దానితో ఆ కుమారస్వామి శక్తిధరుడు, శూలధరుడు అయ్యాడు. శివ కుటుంబమే మాత్రమే కాకుండా ఏ దైవానికి కూడా మనం చూసినప్పుడు ఈ శూలాన్ని, త్రిశూలాన్ని ఎలా చూస్తామో శక్తికి ప్రతీక త్రిశూలం. ఇది ప్రధానం. ఇలా చూడాలి. గురుగారు, మరి అవధూతలు అంటే ఎవరు? గురు పరంపరలో వారి ప్రత్యేకత ఏమిటి? దత్త సంప్రదాయంలో అవధూత శబ్దాన్ని మనం విరివిగా వింటున్నాం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అని చెబుతూ ఉంటాం. ప్రాథమికంగా సన్యాస విభజనలో పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే విభజన అనంతరం వచ్చేటటువంటి 5వ స్వరూపం అవధూత. పటీచకుడు, బహూదకుడు అనే వివేచనలో ఒక పర్ణశాల వేసుకొని వచ్చిన వారికి మాత్రమే ధర్మోపదేశం చేస్తే వారు పటీచకుడు లేక కుటీచకుడు. బహూదకుడు అన్నప్పుడు సంచారం చేస్తూ ఎక్కడా క్షణం కూడా ఉండక అందరికీ ధర్మ ప్రబోధం చేస్తూ సన్యాస జీవితం గడిపేవారు. హంస అన్నప్పుడు నీది నాది అనే ద్వంద్వ భావాదులకు తావివ్వక అభేదంగా వ్యవహరిస్తూ అన్నిటా ఒక నిర్మోహంగా జీవించే వ్యక్తి హంస. అంతకు మించి ఇంకా నాకు నా పైన స్పృహ లేకుండా అంతా దైవమే అనే భావనతో ఉండే స్వరూపం పరమహంస కాగా, ఈ 4ంటికి కూడా అగ్రేసరమైనటువంటి సన్యాస స్థితి అవధూత స్థితి. ఇందులో శుభ్రత, అశుభ్రత, మృతం, అమృతం, తినవలసినది, తినకూడనిది, స్నానమా, స్నానం లేకుండా ఉండడమా, ఏది పట్టనటువంటి
అసాధారణమైనటువంటి మానసిక స్థితి. లౌకికంగా చెప్పాలి అంటే పిచ్చి అని, ప్రకోపమని, ప్రలాపమని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ అవధూత స్థితికి చేరిన వారు అన్నింటిపైన కూడా త్యాగ భావంతో ఉంటారు. వారికి ఏ బంధాలు ఉండవు. ఇది అసాధారణమైనటువంటి స్థితి. నేటి కాలంలో ఎవరూ లేరు అనే చెప్పాలి. గురుగారు, నృసింహస్వామికి నైవేద్యంగా ప్రత్యేకంగా పానకాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ పానకంకి నృసింహస్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? కుజ గ్రహ సంబంధమే అని చెప్పాలి. నృసింహావతారానికి సంబంధించిన విశేష సంబంధాలు, ఆలోచనలు అన్నీ కూడా వైశాఖ మాసంతో ముడిపడి ఉంటాయి. నిజానికి మాఘమాసంతో ప్రారంభం చేసుకుని మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, కొంతమేరకు జ్యేష్ఠ మాసం కూడా, ఈ 5 మాసములలో బెల్లమును విరివిగా మనం వినియోగించాలి. బెల్లం కుజ సంబంధితమైనటువంటి ద్రవ్యం. చెరుకు రసంతో సేకరించేటటువంటి ద్రవం ద్వారా సిద్ధం చేసే ఈ బెల్లము మనలో ఆరోగ్యకరమైన ఉష్ణ శక్తిని కలిగిస్తుంది. ఉష్ణ శక్తి ఇది ప్రధానం. చక్రాన్ని మనం చూచినప్పుడు ఈ చక్రం సుదర్శన చక్రానికి వెనక వైపుగా ఉండే స్వరూపం నృసింహ స్వరూపం. ఈ నృసింహ స్వరూపంగా, చక్ర స్వరూపంగా దైవాన్ని ఆరాధన చేయడం ఎందుకు అంటే మనకు ఒక రక్షణ వ్యవస్థ, భద్రత ఏర్పరచుకోవడం. ఈ భద్రతా వలయం పదార్థాలలో బెల్లం ద్వారా ఏర్పడుతుంది. తీపి పదార్థం ద్వారా జ్ఞానం వికసిస్తుంది. మాసం వైశాఖ మాసం కనుక విరివిగా విశేషంగా అనారోగ్యాన్ని కలిగించే వేడిని నియంత్రించే పదార్థం మరొకటి వేడి అయినటువంటి బెల్లానికి ఉంది. సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఉష్ణం ఉష్ణేన శీతలం అని మాట చెప్తారు. వేడిని వేడి చల్లారుస్తుంది. అధికమైన వేడి ఈ వేసవిలో మామిడి పండ్ల కారణంగా వేడి, అధికంగా మామిడి పండ్లు తింటే వేడి చేసింది అంటారు. ఈ అధికమైనటువంటి సూర్యకాంతి వేడి, అధికమైన ఫలముల ద్వారా లభించేటటువంటి వేడి, వీటిని తగ్గించేటటువంటి శక్తి ఈ సున్నంతో కూడుకొని ఉన్నటువంటి పదార్థమైనటువంటి బెల్లానికే ఉంది. వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా బెల్లమును వినియోగించి దేవతారాధన చేయాలి. మంగళగిరిలో పానకాల స్వామివారు, బెల్లం పానకం స్వామివారికి నివేదన చేస్తాం. ఎన్ని చెంబులు లోటాల పానకం సమర్పించినా కూడా ఆ స్వామి స్వీకరిస్తూ ఉంటాడు. బిందువు కూడా బయటకి చిందదు అని చెప్తూ ఉంటాం. అలాగే కేవలం నృసింహుడికే అని కాకుండా రామచంద్రమూర్తిని పూజ చేసేటటువంటి చైత్రమాసంలో కానీ, ఆంజనేయ స్వామి వారిని పూజించేటటువంటి వైశాఖ బహుళదశి హనుమత్ జయంతి కానీ, ఈ మాఘం మొదలుగా జ్యేష్ఠం వరకు ఉండే సమస్త దేవతారాధనలలో కూడా బెల్లం పానకమే విశేషంగా మనం వినియోగిస్తూ ఉంటాం. కాబట్టి కుజ సంబంధంగా కూడా వచ్చేటటువంటి సమస్త దోషాలను తొలగించేటటువంటి శక్తి ఈ బెల్లానికి ఉన్న నేపథ్యంలో నరసింహ ఆరాధన బెల్లం నివేదనతో ముడిపడి ఉంటుంది. అంతకుమించి జ్యోతిషపరంగా భారతదేశానికి సంబంధించిన ఆరాధ్య దైవం, మకర రాశికి సంబంధించిన స్వరూపం భారతదేశం. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటికీ కూడా రాశి ఈ దేశానికి సంబంధించింది, ఈ దేశం ఈ రాశికి సంబంధించింది అనేటటువంటి ముండేన జాతక సాధనలో, పరాశర సంహితలో భారతదేశానికి సంబంధించిన జాతకం ఇది మకర రాశికి సంబంధించినది అని చెబుతూ ఈ దేశానికి అధికృత దైవం నృసింహుడు అని చెప్పబడి ఉంది. అలాగే ఆ గ్రంథాన్ని అనుసరించి నృసింహుడికి నివేదన, ప్రీతికరంగా చేయవలసినటువంటి శాంతి ప్రక్రియ బెల్లం నివేదన. పరాశర సంహిత అనే గ్రంథం ఆధారంగా మనం నృసింహుడిని ఆరాధన చేస్తున్నాం. కుజ సంబంధమైన పరిహారాలుగా బెల్లం నివేదనగా సమర్పిస్తున్నాం. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.